మిత్రులారా, నేను ఇందాక మీతో పాటు బుద్ధవందనం చేపిస్తూ చెప్పినప్పుడు పాలనాతిపాతయ వేరమణి సిక్కాపదం సమాధియామి అని కొన్ని పదాలు పలికించాను. అది సంస్కృతమేమో లేదా ఇంకొక భాష ఏమో, అసలు ఏం భాష అదని అర్థం కాని పరిస్థితిలో అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఉందని నమ్మి మీకు దానిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. పాలనాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే నేను జీవహింస చేయనని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పటం. అలాగే అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే ఇతరుల వస్తువును దొంగిలించను, వారు ఎవరిని ఏ వస్తువు తీసుకోను అని అర్థం. కామేసు మిథ్యాచార వేరమణి అంటే నేను వ్యభిచార పనులు చేయను అని ప్రమాణం చేయటం. మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే అబద్ధ వాక్యాలు నేను పలకను అని చెప్పటం. సురావేరయ మధ్య ప్రమాణటాన అని అంటే నేను మద్యపానం మత్తును కల్పించే ఏ పదార్థాలని తినను స్వీకరించనని ప్రమాణం చేస్తున్నానని చెప్పటం. ఇది బుద్ధుని యొక్క ప్రప్రథమ బోధన. మానవ సమాజాన్ని దుఃఖం నుంచి దూరం చేయటం కోసం బుద్ధుడు పెట్టిన కొలమానం పంచశీల ప్రమాణం అంటారు దీన్ని. ఈ పంచశీలాలను ఆచరిస్తే మనిషికి దుఃఖం దూరం అవుతుందని చెప్పి బుద్ధుడు చాలా చెప్పి ఉన్నారు. అవన్నీ మనం ముందు చెప్పుకుందాం. ముందుగా ఈరోజు మన యొక్క ముఖ్య అంశం బుద్ధుడు మరియు అతని ధమ్మము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోణంలో. అదే అంశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పుస్తకమే రాశాడు. బుద్ధుడు బౌద్ధ ధమ్మం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బుక్ రాశారు. అది మీరందరూ చదువుకుంటానికంటే ముందుగా నేను చెప్పాల్సి వచ్చింది కనుక దాంట్లోని అన్ని అంశాలను కాకుండా దానిపైన కొంచెం తగ్గించి అన్నీ చెప్పలేకపోతాం కారణంగా కొన్ని చెప్తాను. అసలు బుద్ధుడు ఎవరు? బుద్ధుడు ఎవరు అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ఉత్తర భారతదేశంలో కపిలవస్తు అనే రాజ్యంలో పుట్టిన, కపిలవస్తు నగరాన్ని పాలిస్తున్న శుద్ధోధనుని కుమారుడు బుద్ధుడు. అతని తల్లి మహామాయ. వారిద్దరి కుమారుడు బుద్ధుడు. ఆనాటి సమాజంలో 16 రాజ్యాలు ఉన్న ఆ రాజ్యాల్లో వీళ్ళు కోసల రాజు కింద సామంతులుగా ఉన్న రాజ్యం అది కపిలవస్తు. కపిలుడు అనే ఒక గొప్ప సిద్ధాంతవేత్త, తాత్వికుడు. మనమందరం నమ్ముతున్న దైవాన్ని లేదని మొట్టమొదటిసారి వెల్లడించిన సిద్ధాంతకర్త కపిలుడు. అతని పేరు మీదే కపిలవస్తు నగరం అని ఒక రాజ్యం. ఆ రాజ్యంలో శాక్య వంశీయులైన వీళ్ళు పరిపాలన చేస్తున్నారు అనగానే మీ అందరిలో క్షత్రియులు వీళ్ళకి రాజ్యం ఉందని అపోహపడద్దు. ఆనాటి రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న సమూహాలుగా వారిని వారు పరిపాలించుకుంటున్న రోజులు అవి. వాటిని గణరాజ్యాలని, స్వతంత్ర రాజ్యాలని పిలుస్తూ ఉండేవారు. అందులోని శుద్ధోధనుడి కుమారుడు సిద్ధార్థుడు. ఇతని పేరు ముందు బుద్ధుడు కాదు, సిద్ధార్థుడు అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఇతని తల్లి మహామాయ తను జన్మించిన 7వ రోజు చనిపోతే సిద్ధార్థుని యొక్క పినతల్లి ప్రజాపతి గౌతమి పెంచి పెద్ద చేసింది. అందుకే సిద్ధార్థుడిని సిద్ధార్థ గౌతముడు అని కూడా పిలుస్తుంటారు. గౌతమి పేరుతో కలుపుకొని సిద్ధార్థ గౌతమ అని పిలుచుకుంటుంటారు. ఆమె చనిపోయిన తల్లి యొక్క చెల్లెలు శుద్ధోధనునికి 2వ భార్య. అలా సిద్ధార్థుడు జన్మించిన తర్వాత అతనికి ఆనాటి యొక్క రాజకళల్లో అన్ని విద్యలు నేర్పించి యుక్త వయసు రంగాల్ని వివాహం చేశారు. అతని భార్య యశోధర. వారికి ఒక కుమారుడు కలిగాడు, రాహులుడు. ఆ వయసు వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో శాక్య వంశం అని దాని పేరు. అందులో పెద్దలందరూ కలిసి ఒక సంఘం ఉంటుంది.
ఆ శాక్య సంఘం అందరిలో కూడా 21 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి 50 సంవత్సరాలు నిండినంత వరకు అందులో పనిచేయాలి. ఆ శాక్య సంఘం యొక్క నియమాల ప్రకారం సిద్ధార్థుడు కూడా ఆ సంఘంలో సభ్యుడయ్యాడు. సంఘంలో సభ్యులైన తర్వాత ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు 1 సంవత్సరం వర్షాలు సరిగా పడని కాలంలో వర్షానికి నీరు రాకపోవడంతో వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి రోహిణీ నది దగ్గర నీళ్ళ సమస్య వచ్చింది. ఈ రోహిణీ నది అనేది అటు సిద్ధార్థుని యొక్క రాజ్యమైనటువంటి కోసల రాజ్యానికి పక్కనే ఉన్నటువంటి కొలీల రాజ్యానికి మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శాక్యులు కొలీలు బావబామర్దులు. బుద్ధుని తల్లి కొలి వంశస్థురాలు, సిద్ధార్థుని భార్య కొలి వంశస్థురాలు, సిద్ధార్థుని తల్లిదండ్రులు బాబాయిలందరూ శాక్య వంశీయులు. నది ఒడ్డున ఆళ్ళు ఉన్నారు, నదికి ఒకడు ఒడ్డున నీళ్లున్నారు. ఈ రెండింటి మధ్యన నీటి తగాదా వచ్చినప్పుడు శాక్య సంఘం మనం ఏం చేయాలి, ఇప్పుడు నీళ్ళు చల్లట్లేదు, వారిని ఎదిరించి ఆ నీటిని మనమే వాడుకోవాలి, యుద్ధం చేద్దామని చెప్పేసి శాక్య సంఘం ఇలాగే మనకులాగా అందరూ కూర్చొని తీర్మానం చేశారు. ఆ సభలో ఉన్న సిద్ధార్థుడు లేచి నిలబడి, వీల్లేదు, మనం యుద్ధం చేయడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా 2 రాజ్యాల నుంచి కొంతమందిని మన కొంతమంది వాళ్ళు పిలుచుకుని కూర్చుని పరిష్కరించుకుందాం, కొన్ని నీళ్ళు వాళ్ళు కొన్ని నీళ్ళు మనం మాట్లాడుకునేలాగా పరిష్కారం చేసుకుందాం అని అంటాడు. అప్పటి శాక్య సంఘం దానిని ఆమోదించకుండా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించి సిద్ధార్థునికి దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి ముందు ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు, అతని చిరచ్ఛేదం చేయవచ్చు, లేదా దేశ బహిష్కరణ చేయవచ్చు. ఈ మూడింటిలో ఏది చేస్తే మంచిదని మళ్ళీ శాక్య సంఘం సమావేశమై చర్చించింది. ఇతను కానీ ఉరిశిక్ష తీసేటట్టయితే కొలియ రాజు అయిన ప్రశానజిత్తునికి వీళ్ళు సమాధానం చెప్పాలి, నేను ఎందుకు ఉరి తీశారు అని. కనుక మనం అది చేయొద్దు. ఇక 2, అతను ఆస్తి తీసుకోవటం కానీ ఇతను దేశ బహిష్కరణ చేయటం కానీ 2 ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు బుద్ధుడిని, నీకు ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకోనంటే, నా తల్లిదండ్రులు వయసు మళ్ళీ ఉన్నారు, నా భార్య పిల్లలు చిన్న వయసు వాళ్ళు, నేను దేశ బహిష్కరణకి ఇష్టపడుతున్నాను, నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి దేశ బహిష్కరణ శిక్షను ఆమోదించి బయటికి వెళ్ళాడు. దానిని మనకేం చెప్తారు, తల్లిదండ్రులని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి, అది పద్ధతి కాదని చెప్పేసి చెప్పేవాళ్ళు కొంతమంది. ఆనాటి రాజ్యాజ్ఞ వినకపోతే శిరచ్ఛేదం చేసే హక్కు ఉంది. కనుక తను దేశాన్ని వదిలిపెళ్ళటం క్షేమమని భావించి తను కపిలవస్తుని వదిలిపోయి పక్కన ఉన్నటువంటి బింబిసార సామ్రాజ్యానికి వెళ్తాడు. అక్కడ నుంచి యుద్ధం వద్దు అన్నందుకు నన్ను దేశ బహిష్కరణ శిక్ష వేశారు, కారణం ఏమిటి అని అడిగినప్పుడు, కొలీలు నా మేనమామలు తాతలు, శాక్యులు నా చిన్నతండ్రులు, మా ఇద్దరి మధ్య యుద్ధం కుదరదు, నేను చేయడానికి ఇష్టం లేదు, నాకు యుద్ధం చేసుకోవడం కుదరదు అని చెప్పి అర్థం తిరుగుతాడు. అక్కడ యుద్ధం వద్దన్నందుకు అతనికి దేశ బహిష్కరణ శిక్ష వేశారని చెప్పి బుద్ధుడి జీవిత చరిత్రలో మనకి ఎక్కువ మంది చెప్పరు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బుద్ధుడు బౌద్ధ ధర్మ గ్రంథంలో బుద్ధుడు దేశ బహిష్కరణకి వెళ్ళిన శిక్ష విధించిన కారణాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాని ఇతను శవాన్ని చూసి కానీ, ముసలితనాన్ని చూసి కానీ, రోగులను చూసి కానీ విరక్తి చెంది వదిలి వెళ్ళాడనేది సత్యం కాదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గ్రంథంలో చెప్పారు. ఇక ఇలా దేశ బహిష్కరణ గురై ఏలిన సిద్ధార్థ గౌతముడు తాను ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఈ తల్లిదండ్రులని వదిలిపెట్టి వెళ్ళటానికి దుఃఖం వస్తుంది, అటు అత్తమామల్ని మేనమామల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం అవుతుంది, అసలు ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఈ మత వ్యవహారాలు ఎందుకు ఇలా మనల్ని యుద్ధాలే చేయకపోతే ఇలా శిక్షిస్తున్నాయి అని చెప్పేసి తను మదన చెంది దానికి దుఃఖ నివారణ కోసం సత్యాన్వేషణ చేస్తూ బయలుదేరాడు. అలా బయలుదేరిన
సిద్ధార్థుడికి మొట్టమొదట ఒక గురువు కనిపిస్తాడు. అతను తనకి ఏదైతే ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టుకునే సిద్ధాంతం, శాఖ సిద్ధాంతం అని ఒకటి ఉంది. దానిని ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఉదక రామపుత్రుని దగ్గర నేర్చుకుంటాడు. అది ఆ తర్వాత అలర్కాలారామ అని ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి దానికన్నా ఇంకా అధికమైనటువంటి విద్యలన్నీ నేర్చుకుని, ఇక వీటన్నిటి ద్వారా మనం తపస్సు చేసి మన శరీరాన్ని శుష్కింపజేసుకుని జ్ఞానోదయం పొందాలని చెప్పేసి తాను ఒక నది సమీపంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. 40 రోజులు ఏం తినకుండా జ్ఞానం చేస్తూ ఉండగా శరీరం అంతా కుసించిపోయి తనని తాను కూడా లేచి నిలబడలేని స్థితిలోకి వెళ్ళిపోయి స్పృహ తప్పి పడిపోతున్న దశలో సుజాత అనే ఒక స్త్రీ అతనికి పాయసం ఇచ్చి బతికించింది. అప్పుడు లేచిన బుద్ధుడు, ఇలా ఏమీ ఆహారం తినకుండా మనం నిరసించిపోయి మనం కనుక్కునే సిద్ధాంతం ఏమీ లేదు, సమిష్టి అయిన ఆహారం తిని, సరైన ఆహారం తిని, మితాహారం తిని మనం ఈ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం కోలుకున్న తర్వాత దీనికి కారణమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటి ఈ సమాజాన్ని మార్చడం కోసం మరలా ఒక వారం 10 రోజులు తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అరాచకాలన్నీ, మనిషిని జంతువులని బలి చేస్తున్నటువంటి సమాజం, జంతు బలులు చేస్తున్న సమాజం అది. ఒక పక్కనేమో దైవం పేరుతో జంతువుల్ని మనుషుల్ని చంపుతున్నారు, ఒక పక్కనేమో శరీరాన్ని అంతా శుష్కింపజేసుకుని మనం ఏదో స్వర్గానికి వెళ్దామని ఒక పక్క చెబుతున్నారు. ఈ 2 పద్ధతులు సరైనవి కాదని చెప్పి తాను ఒక మధ్య మార్గాన్ని కనుగొనాలని ఒక వారం రోజుల పాటు తాను ధ్యానం చేసి ఒక నూతన సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. అదే దమ్మం. ధర్మం వేరు, దమ్మం వేరు. మీరు అనుకుంటున్న ధర్మంలోనైతేనేమో అసమానతలు ఉంటాయి, బుద్ధుడు చెప్పిన దమ్మంలోనైతేనేమో సమానతలు ఉంటాయి. ఆ దమ్మమే బుద్ధుని యొక్క మతం. ఆ మతంలో ప్రథమమైనది ఏమిటంటే ఈ పంచశీలాలు. అప్పుడు బుద్ధుడు తన సిద్ధాంతాన్ని కనుగొన్న తర్వాత దీన్ని ప్రచారం చేయాలా వద్దా, చేద్దామా వద్దా అని తర్జనపడిన తర్వాత నేను తెలుసుకున్న జ్ఞానాన్ని జనాలకి చెప్పాల్సిందే నేను నిర్ణయించుకుని, ఒకవేళ వాళ్ళకి చెప్పాల్సి వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తేనే చెప్పాలా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా అని వాళ్ళైతే తెలియదు కనుక వాళ్ళు రారు, నేనే వెళ్ళాలనుకున్నప్పుడు సరే ఈ సిద్ధాంతాన్ని నా గురువులైన అలరకాలమునికి వీళ్ళకి చెబుదామని వెళ్తాడు. అప్పటికి వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఇతనికి ఒక 5 స్నేహితులు ఉన్నారు. ఇతను శుష్కింపజేసుకుంటున్న సమయంలో అతనితో పాటు దీక్షలో ఉన్నవాళ్ళు మధ్యలో ఎప్పుడైతే బుద్ధుడు వదిలేసి వెళ్ళాడో ఇతని పైన కోపం పెంచుకుని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు సారనాథలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని చెప్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు దానిని ఆమోదించిన తర్వాత ఇక మనం జనానికి చెప్పాలి కదా, ఎట్లా చెబుదాము, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వాళ్ళు మన దగ్గరికి వస్తారని చెప్పి తర్జించుకున్న తర్వాత మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏ భాషలో చెప్పాలని సమస్య వచ్చింది. మళ్ళీ అదే పాళీ భాష. ఇప్పుడు దాకా మనం చెప్పిన పాణాతిపాత వీరమని చెప్పుకున్న పాళీ భాష, మన పూర్వీకులందరూ మాట్లాడిన భాష పాళీ. పాళీ భాషలో మాట్లాడితేనే మన జనానికి అందరికి తెలుస్తుందని చెప్పేసి పాళీ భాషలోనే బౌద్ధాన్ని చెప్పారు. పాళీ భాషలోనే బౌద్ధ సాహిత్యం మొత్తం ఉన్నది. దానిని బాగా ప్రచారం చేసిన రాజుల్లో మౌర్య వంశ రాజులందరూ కూడా ప్రచారం చేశారు. అది రాజమతంగా కొన్నాళ్ళు ప్రచారమైంది. ఆఖరి పుష్పమిత్ర శంగుని దాకా బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. అది వారి రాజ్యాధికారం పోయిన తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇది బుద్ధుడు అంటే, బుద్ధుడి జీవిత చరిత్ర అక్కడ దాకా బౌద్ధం. ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన లుంబిని వనంలో పుట్టి గయాలో
ధమ్మ ప్రవర్తనగా జ్ఞానోదయం పొంది సారనాథ్లో ప్రథమ బోధన చేసి కూషీ నగరంలో చనిపోతాడు. ఇది ఆయన జీవితంలోని 4 ముఖ్యమైన ఘట్టాలు. ఈ 4 కూడా వైశాఖ పౌర్ణమి రోజు జరుగుతాయి. అది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర. అది బుద్ధుడు అంటే. ఇక ధమ్మం అంటే చెప్పుకోవాలి మనం. ధమ్మానికి వచ్చేసరికి మొదటిది పంచశీలం మీకు తెలిసిందే. రెండవది అష్టాంగ మార్గం అని చెప్తాడు. మనం ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి, మన జీవనోపాధి కోసం చేస్తున్న పని వృత్తి ఏదై ఉండాలి, మనం చేయబోతున్న పని మీద మనకు ఎంత శ్రద్ధ ఉండాలి అని అష్టాంగ మార్గం చెప్తాడు. ఈ అష్టాంగ మార్గమే దుఃఖ నివారణ మార్గం. ఇదే బౌద్ధానికి, మానవ జీవనానికి, మానవునిగా మార్చడానికి మార్గం. ఈ అష్టాంగ మార్గం అయిపోయిన తర్వాత దశపారమితులు అని ఒక కొలమానం చెప్తాడు, ఎవరు మంచివారు అని చెప్పడానికి. శీలగుణం కలిగి ఉండాలని, దానగుణం కలిగి ఉండాలని, ధైర్యం కలిగి ఉండాలని, ప్రయత్నం చేసేటప్పుడు దానిని మధ్యలో వదిలిపెట్టకూడదని 10 పారమితులను చెప్తాడు. మానవుని యొక్క నైతిక విలువలను కొలిసే దానికోసం పారమితులను చెప్తారు. ఇలా మానవుని యొక్క జీవన విధానానికి అవసరమైనటువంటి ఈ దశపారమితులు. వీటి తర్వాత మనిషిగా ఎలాగ తన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక ధ్యాన విద్య ఉంటుంది, విపස්සన ధ్యాన విద్య అని. విపස්සన ధ్యాన విద్య అని చెప్తారు. వీటన్నిటితో పాటు మనిషిని రక్షించుకోవటం కోసం ఆత్మరక్షణ, యుద్ధ కళలు కూడా చెప్తుంది బౌద్ధం, అతని సిద్ధాంతం. అవి తర్వాత తను చెప్పిన ప్రతి సిద్ధాంతాన్ని జాతక కథల రూపంలో చెప్పి ఉన్నాడు. ప్రతిదానికి ఒక కథ రూపంలో చెప్పి దాన్ని సామాన్య జనానికి అర్థమయ్యేలాగా చెప్పాడు. జాతక కథలు అంటారు బౌద్ధంలో. అందులో ఉంది ధమ్మం. ఇవన్నీ కూడా సామాన్య మానవులకు అందడం కోసం చెప్పిన విధానాలు. ఇక ఈనాటి శాస్త్రీయ సిద్ధాంతాలకి, శాస్త్రీయ పరిశోధనలకి నిలబడుతున్న మరో సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి, ఒక 5. అది అనాత్మవాదం అని చెప్తాడు. ఆత్మ లేదు అని సిద్ధాంతం చెప్పి దానిని రుజువు చేసడానికి కూడా ఆనాటి కాలంలో ఉన్న కొన్ని ప్రయోగాలు చేశాడు. చనిపోయిన తర్వాత మానవ శరీరం నుంచి ఆత్మ వెళ్తుంది అన్న ఆనాటి నానుడిని నిజం కాదని రుజువు చేయడం కోసం చనిపోతానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని ఒక ఇంట్లో పెట్టి తలుపులు వేసేసి ఆ ఆత్మ బయటికి వెళ్తుందేమో అనేది చుట్టూ జనం పెట్టి కాపలా పెట్టి ఆత్మ బయటికి వెళ్తుంటే మీరు ఎవరైనా చూడాలని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు. వారికి ఎవరికి కనపడలేదు, ఆత్మ ఎటు వెళ్ళిందో తెలియలేదు, చనిపోయి ఉన్నాడు. సరే ఇది పెద్ద ఇల్లు కదా, చుట్టూ కాపలా కాయలేకపోయాము, ఇంకొక ప్రయోగం చేద్దామని చెప్పేసి ఆ రోజు ఐరేడు బాణలు ఏదో పేరుతో ఇంత పెద్ద పెద్ద బాణలు ఉన్నాయంట. అందులో పెట్టేసి దానిపైన ప్లాస్టిక్ కవర్లు వేసి కట్టేసి ఈసారి కానీ బయటకు వెళ్ళేటట్టయితే డబ్బా పగిలన్నా వెళ్ళాలి, పైన తగరం పగిలన్నా బయటకు వెళ్ళాలి, అలాగా ఆత్మ బయటకు వెళ్తుందేమో చూద్దామని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేశారు. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి చనిపోయాడు, బయటికి వెళ్తే ఇంక కనపడలేదు. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చి సార్ ఇంకొకసారి కూడా ప్రయత్నం చేద్దాం, ఒకవేళ మనిషిలో నుంచి ఆత్మ బయటికి వెళ్తే బరువు తగ్గుతాడేమో చూద్దాం అని చెప్పేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఒక పక్క, మరొక పక్క బరువు. చనిపోతే ఇతనిలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు బరువు తగ్గిపోతుంది, అదే మన గుర్తు అని చెప్పి చుట్టూ కూర్చొని చూస్తున్నారు, దొరకలేదు. అప్పుడు బుద్ధుడు ఒక నిర్ణయానికి వస్తాడు. మనం శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు మాత్రమే మనలో జీవ శరీరం ఇది, పీల్చలేనప్పుడు నిర్జీవ శరీరంగా మారుతుంది, మనకు ఆత్మ లేదని చెప్పి ఆనాటి జనానికి తన సిద్ధాంతాన్ని చెప్తాడు. ఇలా అనాత్మ సిద్ధాంతాన్ని చెప్పి ఆనాటి ప్రజలను చైతన్యం చేసి ఆ మతం యొక్క మూలాలైనటువంటి మానవుడికి ఉన్న అతిపెద్ద కోరిక ఏమిటంటే తాను చనిపోయిన తర్వాత తన ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళడం కోసం దేవుని దగ్గర పూజించాలి, దేవుని దగ్గరికి పూజించి స్వర్గానికి వెళ్ళడం కోసం దాన ధర్మాలు చేయాలి, స్వర్గానికి వెళ్ళిన తర్వాత తిరిగి పునర్జన్మకు రావాలి. ఇవేవి లేవు,
మానవుడు మనిషి ముందున్న గాలిని పీల్చుకున్నంతసేపు మాత్రమే మనం జీవించి ఉంటున్నాం, ఇవంతా అబద్ధం అని చెప్పిందే బుద్ధుని యొక్క సిద్ధాంతం. తన సిద్ధాంతంలో దేవుడికి కానీ, ఆత్మలకు కానీ, పరమాత్మలకు కానీ, పునర్జన్మలకు కానీ స్థానం లేదు. మనిషికి మనిషికి మధ్య మానవ సంబంధాలు ఎలా ఉండాలి, తోటివారితో మనం ఎలా ప్రవర్తించాలి, తోటివారితో మనం ఎలా మాట్లాడాలి, తోటివారికి ఆపద వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అనే సిద్ధాంతాన్ని చెప్పి, దానితో పాటుగా కార్యకారణ సిద్ధాంతం అని ఒకటి చెప్తాడు. ఒక పని జరుగుతుందంటే దానికి కారణం ఇంకొక పని ఉంటుంది అని చెప్పేసి, ఈనాటికి కూడా యాక్షన్ టు రియాక్షన్ సిద్ధాంతం మనకి సైన్స్లో సార్ గారు చెప్తారు, అవన్నీ పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత అనిత్యవాదం అని ఇంకొక వాదం చెప్తాడు. ప్రతిదీ ఇప్పుడున్నట్టు ఇంకా సేపటికి ఉండదు, ప్రతి నిమిషం ప్రతిదీ మారుతూ ఉంది, ఏది శాశ్వతం కాదు అని చెప్తూ నదిలో నీటి ప్రవాహాన్ని ఉదాహరణకు చెప్తాడు ఆ రోజు. ఆ తర్వాత చేతనం అంటాడు. మానవ శరీరంలో జరుగుతున్న ప్రతి మార్పుని అందులో ఉదాహరణకు చెప్తారు. చిన్నపిల్లలుగా పుట్టిన మనం ఈ వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ సూచించిపోయి ముసలమణమైపోయేదాకా ఈ చేతనం అనే పద్ధతిలో జరుగుతుందని చెప్తాడు. వీటన్నిటికీ మించి మనిషి యొక్క జీవన విధానం ప్రత్యుత్స సముత్పాదం అని మరొకటి. వీటన్నిటితో సమకూడినది ప్రకృతి నియమాల మీద మనం ఆధారపడి జీవిస్తున్నామని చెప్పటం ప్రత్యుత్స సముత్పాదం అని మరొక సిద్ధాంతం. ఇలా బుద్ధుడు చెప్పిన యొక్క సిద్ధాంతాలన్నీ ఈనాటికి శాస్త్రీయంగా పరిశోధనకు నిలబడినవి కనుకొనే బౌద్ధ మతం మన చుట్టూ ఉన్న దేశాల నిండా వ్యాపించింది. మన దేశం నుంచి వెళ్ళిపోవడానికి కారణాలు చర్చించుకునే సమయం ఇప్పుడు లేదు కనుక అది బుద్ధుని యొక్క దమ్మం. ఈ దమ్మాలన్నింటినీ విడివిడిగా చెప్పుకోవడానికి చాలా సమయం పడుతుంది కనుక అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడానికి వీలు కావట్లేదు కనుక ఇక బుద్ధుడు యొక్క దమ్మం మనకు అయిపోయింది. ఆ పుస్తకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు కనుక అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకున్నారు కనుక అంబేద్కర్ గురించి కూడా ఒక్క నిమిషం చెప్పేసి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి తను 10వ తరగతి పాస్ అయినప్పటి నుంచి బౌద్ధం తెలుసు. కేలేస్కర్ అనే తన పండితుడు బుద్ధుని జీవ చరిత్ర పుస్తకం ఇచ్చినట్టు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి బౌద్ధం తెలుసు. అలా బౌద్ధాన్ని తెలుసుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఒక దశలో తను జీవిస్తున్న మతంలోని అసమానతలు, అంటరానితనాలు, స్త్రీలపైన దాడులు ఇవన్నిటినీ భరించలేని దశలోకి వచ్చిన తర్వాత నేను మతం మారుతాను అని ప్రమాణం చేస్తాడు. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావనని ఒక ఛాలెంజ్ చేసి బౌద్ధాన్ని స్వీకరించాడు. తన మత మార్పిడి రోజు నేను తీసుకోబోతున్న మతం శాస్త్రీయమైనదై ఉండాలి, మూఢనమ్మకాలతో నిండి ఉండకూడదు, అసత్యాలు కలిగి ఉండకూడదు, అది నా జనానికి విజ్ఞానవంతులను చేయాలి, చైతన్యవంతులను చేయాలని కోరుకుని ఏమిటా మతం అని పరిశీలన చేసినప్పుడు ఆనాటికి ఆయన ఒక లా మినిస్టర్గా ఉన్నాడు. ఫస్ట్ భారతదేశ లా మినిస్టర్గా ఉన్నాడు. అప్పటికి ఆయన ఫారిన్లో చదివచ్చి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు మా క్రైస్తవ మతం తీసుకోమంటున్నారు, ఇక్కడున్న ముస్లింలు మేము నీకు మంచి మంచి రాజ్యాలు ఇస్తాము రమ్మని ముస్లిం తీసుకోమంటున్నారు. బ్రిటిష్ వారు అయితే నీకు లైఫ్ టైము శాశ్వత హైకోర్టు జడ్జిగా నువ్వే ఉండు కానీ క్రైస్తవం తీసుకోమన్నారు. తర్వాత సిక్కు మతం వాళ్ళు కూడా వచ్చారు. సిక్కు మతంతో కూడా జైన మతం వాళ్ళు వచ్చారు. జైన మతం వాళ్ళతో కూడా విభేదించిన తర్వాత ఈ దేశంలో నా ప్రజలకు ఉన్న ప్రధాన సమస్య కుల సమస్య. కుల నిర్మూలన కోసం మొట్టమొదట మాట్లాడిన ఒకే ఒక నా గురువు బుద్ధుడు. బుద్ధుడు ఒక్కడే ఆనాటి సమాజంలోని కుల వ్యవస్థని నిర్మూలించడానికి వ్యతిరేకించి కుల వ్యవస్థకు దూరంగా బౌద్ధ ధమ్మాన్ని స్థాపించి కులం లేని సమాజాన్ని నిర్మించి తన భిక్షు సంఘం తర్వాత ఈ కుల బాధ్యతం లేకుండా ధమ్మ ప్రచారం చేపించి నిరూపించాడు కనుక బౌద్ధమే
ఈ దేశ కుల నిర్మూలనకి ఏకైక మార్గమని, బౌద్ధంలో చేరిన తర్వాత కులాల ప్రస్తావన ఉండకూడదని బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి, అది 1956 అక్టోబర్ 14 నాగపూర్లో తీసుకోవడానికి కారణం ఏంటని సపరేట్ పుస్తకం ఉంది. అది మీరు అందరికీ అవకాశం ఉన్నప్పుడు చదువుకుందరు. కానీ నాగపూర్లో నాగజాతీయులు బౌద్ధాన్ని పోషించి రక్షించిన వాళ్ళు నాగజాతీయులు. మళ్ళీ ఆ నాగజాతీయులు ఎవరంటే మళ్ళీ మనందరికీ డౌట్ ఉంటుంది, మనమే. ఎవరి పేరులోనైనా నాగా అనేది 2 తరాల ముందు నుంచి ఇప్పుడు కొంచెం స్టైల్గా పేర్లు వచ్చిన తర్వాత పెట్టి మార్చుకుంటున్నారు. కానీ ప్రతి ఇంటిలో నాగా అనే పేరు కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆ పేరుని కంటిన్యూ చేశారంటే వాళ్ళ జాతి యొక్క చిహ్నాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం. ఈ నాగజాతీయుల యొక్క నివాస స్థావరమైనటువంటి నాగపూర్ని కేంద్రంగా తీసుకుని అక్కడ 5 లక్షల మందితో అక్టోబర్ 14న దీక్షభూమిలో దీక్ష తీసుకున్న వెంటనే తన 5 లక్షల మంది అనుచరులకి బౌద్ధాన్ని అందించాడు. నా వారసులందరూ కూడా ఈ కులం యొక్క అసమానతలు ఉన్న ఈ మతాన్ని వదిలేసి బౌద్ధంలోకి రావాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అందుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు నా వారసులకు మళ్ళీ ఎక్కడైనా కన్ఫ్యూజన్ వస్తుందేమోనని, బౌద్ధంలో దేవుడు ఉన్నాడని, లేకపోతే మంత్రతంత్రాలు ఉన్నాయని, పూజలు ఉన్నాయని చెప్పేసి ఏమన్నా ఇంకా అనుమానపడతారని వాటన్నింటినీ నివృత్తి చేయడం కోసం బౌద్ధానికి ఒక ప్రామాణిక గ్రంథంగా బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే గ్రంథం, బౌద్ధానికి చిహ్నంగా ధమ్మచక్రం, బౌద్ధానికి ఒక జెండాగా పంచశీల జెండా, ఇలా మతానికి ఉండాల్సి వచ్చిన లక్షణాలన్నీ పెట్టి, ఇది మతంగా మారకపోతే ఒక జీవన సిద్ధాంతమే అయితే నా జనులు దీనిని ఆచరించాలని కూడా నమ్మి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు మనిషికి మతం అవసరం ఏమిటని. వ్యక్తిగతంగా మతం అవసరం, సామూహికంగా కూడా మతం అవసరం. మీ ఇంట్లో పెళ్ళి జరగాల్సి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తుంటారు? క్రైస్తవంలో అయితే పాస్టర్ గారు చేస్తుంటాడు, హిందువులు అయితే పూజారి వచ్చి చేస్తుంటాడు. అదే చనిపోతే ఏం చేస్తాం? అప్పుడు కూడా శవదహనానికి లేకపోతే శవకానానికి వాళ్ళే కావాలి. నీ జీవితంలో ప్రతి పనికి మతంతో ఆధారపడి మతం యొక్క నడుపుతున్న పెద్దల ద్వారా జరిపించుకోవాల్సి వస్తుంది. ఎలాంటప్పుడు ఒక సిద్ధాంతం ప్రకారం జరగాలని లేదా జరుగుతుందని మనం ఊహించలేం. కనుకనే బౌద్ధం మతంగా బుద్ధుడి కాలం నుంచి నడిచింది. దానిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు బౌద్ధం తీసుకున్న రోజు మరొక ప్రత్యేకత ఏమిటంటే, అప్పటి వరకు బౌద్ధ మతంలో ఉన్నటువంటి వేరు శాఖలన్నీ కూడా బౌద్ధ భిక్షువులు సన్యాసం తీసుకున్న వాళ్ళు తీసుకుని విడిపోయిన సంఘాలు అవి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసింది పూర్తిగా గృహస్థుల కోసం. మన ఉద్యోగాలు మనం చేసుకుంటూనే, మన భార్యాభర్తలతో జీవనాన్ని గడుపుతూనే మన జీవితంలో అవసరమైన అన్ని అవసరాలని బౌద్ధ మతం ద్వారా ఆచరించాలని చెప్పటమే ఈ బౌద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక దీనితో ఉమ్మడి లక్షణాలు ఏమిటి? మహమ్మద్ ప్రవక్త తను ముస్లిం శాఖను ఏర్పాటు చేస్తే వాళ్ళకి రాజ్యాధికారం ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవాన్ని బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తే వాళ్ళు అక్కడ రాజ్యాన్ని వెళ్ళారు. ప్రతి ఒక్క మతం ఉద్భవించిన తర్వాత ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ రాజ్యాధికారానికి వెళ్ళారు. నా ప్రజలందరూ కూడా రాజ్యాధికారానికి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క ధార్మిక జీవితమైనటువంటి జీవన విధానంలో బౌద్ధం భాగవతం అయినప్పుడే, భాగస్వామ్యం ఉన్నప్పుడే వాళ్ళు రాజ్యాధికారానికి వెళ్ళగలరని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని మనకు అందించాడు. ఇలా మనకి బౌద్ధాన్ని మతంగా కాకుండా సిద్ధాంతం అని లేకపోతే జీవన విధానం అని చెప్పి దానిని ఈరోజు మాట్లాడుకుని వదిలేసేలాగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో దానిని ఆచరించేలాగా తన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థలో దీనిని నిరంతరం ప్రచారం చేయడం కోసం గ్రూపుగా తయారయ్యి
బౌద్ధాన్ని ఆచరించే వారి యొక్క జీవన విధానంలో అవసరమైనటువంటి శుభకార్యాలను కానీ అశుభకార్యాలను కానీ అన్ని జరిపించడం కోసం ధమ్మబోధకులు అనే ఒక శాఖను ఏర్పాటు చేసుకుని వారు బౌద్ధాన్ని ఆచరించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంఘాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1955 మే 4న రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు గూగుల్లో కొడితే దొరుకుతుంది అది. అందులో చాలా స్పష్టంగా రాసుకున్నాడు, దీన్ని ప్రచారం చేయటం కోసం ప్రచారం చేసే ఒక పౌరోహిత గ్రూపు లేకపోవడం వల్లనే భారతదేశంలో బౌద్ధం అంతరించింది అని. ఎంత గొప్ప సిద్ధాంతానికైనా నిరంతర ప్రచారం లేనిదే అది అంతరించిపోతుంది. దాన్ని ప్రచారం చేయడం కోసం విఘ్నులైన యువకులు ముందుకొచ్చి ధమ్మబోధకులుగా ధమ్మాన్ని ప్రచారం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ శాఖలో దీనిని ప్రచారం చేస్తున్నాను. అందులో భాగంగానే మీ గ్రామంలో కూడా రాజుగారి యొక్క సహకారంతో మేము ఈ యొక్క ధమ్మాన్ని చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇది విన్న మీ అందరికీ మరొకసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.